అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా ఆచరిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేసింది ఈ ఏకాదశి రోజునే కాబట్టి ఇది గీతా జయంతిగా ప్రసిద్ధి చెందింది. ఈ గీతా జయంతి రోజున ఒక చిన్న శ్లోకాన్ని పఠించి దాని అర్థం తెలుసుకుని తద్వారా దాని ఫలితం ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ శ్లోకం ఏంటంటే, గీతా గంగాచ గాయత్రి గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే. అంటే గీత, గంగా, గాయత్రి, గోవింద అనే 4 గకారములు హృదయమందు నిలిచిన వారికి పునర్జన్మ ఉండదట. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం.